ఫేస్బుక్ రీల్స్ తరఫున ఒక న్యూ ఫ్యూచర్ వచ్చింది. ఇక ఈ వీడియోని కనుక మీరు మిస్ అయిపోయారు అనుకోండి, అయ్యోచ్చా ఇంత మంచిగా ఎక్కువ వ్యూస్ వచ్చేదాన్ని మేము మిస్ అయిపోయాము. ఒకవేళ మీకు రీల్స్ వ్యూస్ తరఫున యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అయింది అనుకోండి, ఎక్కువ మనీ ఎర్నింగ్స్ చేసుకునే అవకాశాన్ని కూడా మీరు కోల్పోయినట్టే. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అలాగే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనుక మీకు మంచిగా అర్థమైపోతే వీడియోని లైక్ చేయడం కూడా అస్సలే మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకొని మీరు ఎర్నింగ్స్ తరఫున ఎక్కువ గ్రో కావడానికి వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు కూడా తెలిసింది. కాబట్టి మీరు ఫేస్బుక్లో ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఈజీ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు మనకు వచ్చిన ఈ రీల్స్ న్యూ ఫ్యూచర్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా మన పేజీ దగ్గరకు వచ్చి అయితే చూద్దాము. ఇది మన ఫేస్బుక్ పేజ్. సో మీలో ఇప్పటివరకు కూడా మన పేజీని ఎవరు విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే వెరైటీ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. కాబట్టి నచ్చితే ఫాలో కూడా అయిపోండి. అలాగే మీకు ఏమైనా మీ అకౌంట్స్ని ప్రమోట్ చేసుకోవాలంటే కూడా మీరు పేజీని విజిట్ చేసి మంచి సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యి మీరు నా పర్మిషన్ ఏమీ లేకుండానే మీరు సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యి మీరు మీ అకౌంట్ని మీరు ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు ఎనీ సోషల్ మీడియా అకౌంట్స్ని. ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజీకి వచ్చిన తర్వాత ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి రీల్స్ అని ఉన్నది, గెట్ వాట్సాప్, అలాగే ఛానల్ అని ఉంది కదా, రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆడియో, టెక్స్ట్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, సేవ్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మనం అంత పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకున్నామంటే డైరెక్ట్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా డిస్క్రిప్షన్ రాయమంటది, హ్యాష్ ట్యాగ్స్ కూడా రాయమంటది, అండ్ ఇంక్లూడింగ్ అదే టైటిల్ కూడా పోతుంది. అలాగే కింద మనకి రీమిక్స్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కిందికి వస్తే మనకి ట్యాగ్ పీపుల్, లొకేషన్, ఆ టాపిక్ అనే కింద మనకి సీ మోర్ అనే ఆప్షన్ చూపిస్తున్నాయి కదా. ఈ సీ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే దీనికి కూడా మోటివేషన్స్ ఏమైనా ఆఫ్ చేసుకోవాలో ఆన్ చేసుకోవాలని మళ్ళీ అడుగుతుంది. సో వాటిని మనం ఆన్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. కింద మనకి ప్లేలిస్ట్ తర్వాత మనకి షేర్ టు గ్రూప్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఒకవేళ ఏదైనా గ్రూప్లలో జాయిన్ అయినా అనుకోండి, ఆ జాయిన్ అయిన గ్రూప్లలో డైరెక్ట్గా మన వీడియో పబ్లిక్తో పాటుగా డైరెక్ట్గా మనం షేర్ అనేది చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు షేర్ టు గ్రూప్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఏ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యా ఆ గ్రూప్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇట్లా సో ఇప్పుడు ఇక్కడ మనకి గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేసినాక మనం ఏదైతే టైటిల్ రాసామో ఆ టైటిల్ రాసి సేవ్ అనాలి. ఇలా మనకి ఎన్ని గ్రూప్స్లలో కావాలంటే అన్ని గ్రూప్స్లలో మనం క్లిక్ చేసి మన టైటిల్ రాసి సేవ్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పైన సేవ్ అని అడుగుతుంది. అంటే కరెక్ట్గా ఇన్ని గ్రూప్స్లలో సేవ్ కావాలని అడుగుతుంది. అక్కడ సేవ్ అన్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనము ఇవన్నీ కూడా పైన మనం హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ రాసి షేర్ నౌ అని క్లిక్ చేయగానే మన అకౌంట్తో పాటుగా డైరెక్ట్గా ఈ వీడియో అనేది ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న గ్రూప్స్కి అనేది షేర్ అయిపోతాయి. కాబట్టి సో మనం కరెక్ట్ అయిన గ్రూప్లలో షేర్ అయినామంటే ఆన్ ది స్పాట్లో అక్కడ కూడా ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పబ్లిక్ అవుతాయి. కాబట్టి సో దీనివల్ల మనకి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ మనకి మానిటైజేషన్ అయింది అని అంటే ఎక్కువ మనీ ఎర్నింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీ అకౌంట్ని కూడా చెక్ చేసుకోండి. ఈ ఆప్షన్ కనుక మీకు ఉంది అంటే ఈ మంచి ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకుండా మీ ప్రతి ఒక్క రీల్ వీడియోని పబ్లిక్తో పాటుగా మీ గ్రూప్స్లలో షేర్ చేసుకొని మనీ ఎర్నింగ్స్ అనేది ఎక్కువ మొత్తంలో వేసుకొని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.